ఒక ఊళ్ళో ఒక రైతు తన కొడుక్కి శ్రమయని తలచక ఇంట్లో పని పాటలు బాగా చేసే ఒక మంచి పిల్లతో పెళ్లి చేయదలుచుకున్నాడు. ఎద్దుబండి నిండా రేగుపళ్ళు నింపుకొని చుట్టుపట్ల గ్రామాలలో అమ్ముకోవడానికి బయలుదేరాడు. వీధుల వెంట బండిని తోలుకుంటూ పళ్ళో పళ్ళు, రేగుపళ్ళు, చెత్తకు పళ్ళు అని అమ్ముతున్నాడు. ప్రతి ఇంట్లోనూ ఆడవాళ్ళు, ఆడపిల్లలు, ముసలమ్మలు అందరూ త్వరగా తమ తమ ఇళ్లను వాకిళ్లను ఊడ్చడం మొదలుపెట్టారు. చెత్త పోగు చేసి ఎవరికి వీలైన దాంట్లో వాళ్ళు దాన్ని ఎత్తారు. ఒక గృహిణి పెద్ద గోనె సంచి నిండా చెత్త తీసుకువచ్చింది. ఇంకో అమ్మాయి గంప నిండా, మరో అమ్మాయి కొంగు నిండా కట్టుకు వచ్చింది. వాళ్ళ ఇళ్లల్లో చెత్త చెదారం ఊడ్చుకువచ్చి, చూడు నేనెంత చెత్త పోగు చేసుకొచ్చానో, మంచిదే అయ్యింది, ఎవడో పిచ్చివాడు చెత్తకు పళ్ళు అమ్ముతున్నాడు అని చెప్పుకుంటున్నారు. రైతు ఆ చెత్తను పోగు చేసుకుని దానికి బదులుగా పళ్ళు ఇస్తున్నాడు. ఇంతలో ఒక అందమైన అమ్మాయి చిన్న పళ్ళెంలో తాను ఊడ్చిన కాస్త చెత్తను తీసుకువచ్చింది. ఏంటి అమ్మడు, నువ్వు చాలా తక్కువ చెత్త తీసుకువచ్చావు, ఈ కాస్త చెత్తకు ఎన్ని పళ్ళు ఇమ్మంటావు అన్నాడు పళ్ళు అమ్మేవాడు. అయ్యా, ఇది మా ఇంటిది కాదు, మా ఇంట్లో అసలు చెత్త లేనే లేదు, ఇది కాస్త పక్క ఇంట్లో వాళ్లకు చెత్త ఊడ్చిపెట్టినందుకు నాకు ఇచ్చారు అన్నది ఆ అమ్మాయి. ఇది వినడంతోటే పళ్ళు అమ్మేవాడికి ఎంతో సంతోషం కలిగింది. వళ్ళు వంచి బాగా పనిచేసే అమ్మాయి ఈవిడే, వాళ్ళ ఇంట్లో చెత్త లేనే లేదు, నా కొడుక్కి సరైన భార్య అని ఆ పిల్లను కోడలుగా ఇంటికి తీసుకువెళ్ళాడు.